అందరికీ నమస్కారం. ఈరోజు నేను జొన్న పొట్టు పెసరపప్పుతోటి దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ప్రతి ఒక్కరూ తినవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు. ఇందులో మనం బియ్యం అసలు వాడట్లేము. రెండు కప్పుల జొన్నలు, 1 కప్పు పొట్టు పెసరపప్పు, 1 స్పూన్ మెంతులు తీసుకొని కొన్ని వాటర్ వేసి బాగా కడిగి 8 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత పప్పు జొన్నలు నానుతాయి. 1 స్పూన్ సాల్టు, ఒక అల్లం ముక్క, 5 పచ్చిమిరపకాయలు, కొన్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టి ఇంకొక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం పెనానికి ఆయిల్ అప్లై చేసి ఒక 2 గంటల పిండి తీసుకొని పల్చగా ఇలా రుద్దాలి. అంతేనండి, ఎంతో టేస్టీ జొన్న పెసరపప్పు దోశ రెడీ. ఈరోజు నేను పప్పు చేశాను. పప్పు ఉసిరికాయ పచ్చడితో దోశ ఎంతో టేస్టీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.